ఈరోజు క్లాస్లో అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8085 లాస్ట్ క్లాస్లో మనం ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్లీట్ అయ్యింది. మొత్తం 5 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, సెకండ్ వన్ అర్థమెటిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, థర్డ్ వన్ లాజికల్ గ్రూప్, ఫోర్త్ వన్ బ్రాంచ్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఫిఫ్త్ వన్ ఐఓ అండ్ మిషన్ కంట్రోల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని డిఫరెంట్ టెక్నిక్స్. ఈ సెవరల్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది అడ్రసింగ్ మోడ్స్. అంటే అడ్రసింగ్ మోడ్స్లో మనం ఇచ్చే డేటా అనేది అడ్రస్ అనేది డిఫరెంట్ టెక్నిక్స్ని మనం యూజ్ చేసుకుంటాం. ఆ టెక్నిక్స్నే మనం అడ్రసింగ్ మోడ్స్ అంటాం. అంటే ఈచ్ ఇన్స్ట్రక్షన్ కంటైన్స్ సమ్ డేటా. ఒక ఇన్స్ట్రక్షన్ మనం ఆపరేట్ చేయాలి అంటే దానికి కొంత డేటాని ఇవ్వాలి. ఆ ఇచ్చే టెక్నిక్స్ని మనం అడ్రసింగ్ మోడ్స్ అంటాం. ఈ అడ్రసింగ్ మోడ్స్ అనేవి 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, సెకండ్ వన్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్, థర్డ్ వన్ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, ఫోర్త్ వన్ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్, ఫిఫ్త్ వన్ ఇంప్లిసిట్ అడ్రసింగ్ మోడ్. These 5 types of addressing modes are depends upon the several techniques. Each instruction requires certain data on which it has to operate. మనకి ఏ ఇన్స్ట్రక్షన్ అయినా సరే రిక్వైర్స్ సర్టెన్ డేటా ఇవ్వాలి, ఇన్ విచ్ ఇట్ హ్యాస్ టు ఆపరేట్. ఆ ఇన్స్ట్రక్షన్ మనం ఆపరేట్ చేయాలి అంటే దానికి కొంత డేటాని మనం ఇవ్వాలి. ఆ డేటా అనేది డిఫరెంట్ టెక్నిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ దేర్ ఆర్ మెనీ టెక్నిక్స్ టు స్పెసిఫై డేటా ఫర్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఆల్రెడీ ప్రీవియస్లీ మనం డిస్కస్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఇచ్చాం. అంటే ఫస్ట్ బైటు, సెకండ్ బైట్, 3 అలా కాకుండా ఇమీడియట్ డేటా అడ్రస్సింగ్, అలా మీరు 8-bit అడ్రస్ ఇచ్చాం, 16-bit అడ్రస్ ఇచ్చాం. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను మనం డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్లో అలా అప్లై చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ని మనం యూజ్ చేసాం. ఆ టెక్నిక్స్ని ఏమంటాం? దీస్ టెక్నిక్స్ ఆర్ కాల్డ్ అడ్రసింగ్ మోడ్స్. దీస్ టెక్నిక్స్ ఆర్ కాల్డ్ అడ్రసింగ్ మోడ్స్. Intel 8085 uses the following addressing modes. 5 types చెప్పుకున్నాం కదా: డైరెక్ట్, రిజిస్టర్ ఇండైరెక్ట్, ఇమీడియట్, ఇంప్లిసిట్. These are 5 types of addressing modes. ఫస్ట్ వన్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. నేమ్లోనే ఉంది అడ్రసింగ్. మనం ఇచ్చే అడ్రస్ అనేది డేటాలో డైరెక్ట్గా అప్లై చేస్తాము. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్లో డేటా అనేది ఆపరెండ్లో మనం నిమానిక్ ఆపరెండ్స్లో మనం డేటా అప్లై చేస్తాం. ఆ డేటా అనేది డైరెక్ట్గా మనం అప్లై చేస్తే దాన్ని డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అంటాం. ఇన్ దిస్ మోడ్ ఆఫ్ అడ్రసింగ్ ది అడ్రస్ ఆఫ్ ది ఆపరెండ్ మీన్స్ డేటా ఈజ్ గివెన్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్ ఇట్సెల్ఫ్. In this mode of addressing, the address of the operand అంటే data is given in the instruction itself. It is known as direct addressing mode. అంటే మనం ఆపరెండ్లో డైరెక్ట్గా మనం అడ్రస్ కనుక అప్లై చేస్తే డేటాని దాన్ని డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎస్టీఏ మీన్స్ మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీకు గుర్తుండాలి. ఆ టెక్నిక్స్ అన్నీ గుర్తుంటేనే మనకి ఆ డిఫరెంట్ టెక్నిక్స్లో మనం డిఫరెంట్ అడ్రసింగ్ మోడ్స్ని మనం డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ ఎస్టీఏ మీన్స్ స్టోర్. ఎస్టీఏ 2400H మనం ఏమి ఇచ్చాం ఇక్కడ? ఎస్టీఏ చూడండి, అడ్రస్ ఆఫ్ ది ఆపరెంట్ డేటా ఈజ్ గివెన్ ఇన్ ది ఇన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్. ఎగ్జాంపుల్ ఎస్టీఏ 2400H అంటే ఏంటి? స్టోర్ ది కంటెంట్ ఆఫ్ మెమరీ లొకేషన్ ఇన్ ది అక్యుములేటర్. 2400H అంటే ఏంటి? 2400H అంటే హెచ్ఎల్ పేర్లో మనకి మెమరీలో హెచ్ఎల్ పేర్ తీసుకున్నాం. అందులో 2400 అనే మెమరీ ఉంది, మెమరీ లొకేషన్. దీన్ని మనము స్టోర్ చేస్తున్నాం. ఎందులోకి? అక్యుములేటర్లోకి స్టోర్ చేస్తాం. అది store the content of memory location in the accumulator.
24 అక్యుములేటర్లో ఎందులోకి 2400H. అంటే ఈ 2400H అనే దాన్ని అక్యుములేటర్లోకి మనం స్టోర్ చేస్తాం ఆ కంటెంట్స్ అన్నింటినీ. ఫర్ ఎగ్జాంపుల్ STA 2400Hకి మనం ఆప్ కోడ్ వేస్తున్నాం. అంటే STAకి కోడ్ షీట్లో మనం చూసేయాలని చెప్పా కదా, లాగరిథమిక్ షీట్స్ లాగా ఉంటాయి. దానికి ఆప్ కోడ్ 32. మీరు అది ఆప్ కోడ్ షీట్స్లో చూసి వేయచ్చు, అదేం గుర్తుపెట్టుకోవసల్లా. STA మెమరీ, STA రిజిస్టర్ పేరు అని ఉంటుంది, దానికి ఆప్ కోడ్ 32. నెక్స్ట్ 2400 అనేది 16 బిట్ అడ్రస్ కాబట్టి ఫస్ట్ HL పేర్లో L రిజిస్టర్లో 8 LSBs దట్ ఈజ్ 00. H రిజిస్టర్లో ఎంత స్టోర్ అవుద్ది 8 MSBs. అంటే 2400లో ఫస్ట్ రైట్ నుంచి స్టార్ట్ అయితే 00 అనేది 8 LSBs లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్, 24 అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్. కాబట్టి L రిజిస్టర్లోకేమో 8 LSBs స్టోర్ అవుతాయి దట్ ఈజ్ 00. H రిజిస్టర్లోకేమో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ 24 అనే అడ్రస్ స్టోర్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా STA 2400Hని మనం ఇన్ ది ఆప్ కోడ్ ఫామ్లో మనం కోడ్ ఫామ్లో ఎలా రాస్తాం 32,00,24 ది అబోవ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ది కోడ్ ఫామ్. ఆ ఎగ్జాంపుల్ అంటే ఒక్కో టైప్ ఆఫ్ అడ్రస్సింగ్ మోడ్ మనం డెఫినేషన్ రాసి దానికి ఎగ్జాంపుల్స్ ద్వారా దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇన్ దిస్ ఇన్స్ట్రక్షన్ 2400H is the memory address where data is to be stored in the given in the instruction itself. Next, the second and third bytes of the instruction specify the address of the memory location. అంటే మనకి ఇప్పుడు STA 2400H అనే ఇన్స్ట్రక్షన్ 3 బైట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఎందుకంటే STA అనేది మనకు ఇన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్లో డేటా అనేది ఉంది, అది ఫస్ట్ బైట్. నెక్స్ట్ 2400 అనేది 16 బిట్ అడ్రస్ కాబట్టి అది సెకండ్ బైట్ థర్డ్ బైట్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ది సెకండ్ అండ్ థర్డ్ బైట్స్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ స్పెసిఫై ది అడ్రస్ ఆఫ్ మెమరీ లొకేషన్. హియర్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ది సోర్స్ ఆఫ్ ది డేటా ఈజ్ అక్యుములేటర్. మనం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్లో సోర్స్ ఆపరెండ్లో సోర్స్ తీసుకుంటాం, ఆ సోర్స్లో తీసుకున్న కంటెంట్స్ అన్ని మనకి రీచ్ అక్యుములేటర్ అనేది డెస్టినేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ STA 2400 అనుకోండి, ఆ 2400 అనేది సోర్స్. ఈ సోర్స్లో ఉన్న కంటెంట్స్ అన్ని మనకి డెస్టినేషన్ ఏది అక్యుములేటర్. అక్యుములేటర్లోకి చేరుస్తుంది. డెస్టినేషన్ అంటే మనకు రీచ్ అయ్యే ప్లేస్. ఇందులో ఉన్న మెమరీ అంతా మనం అక్యుములేటర్లో స్టోర్ చేస్తున్నాం. కాబట్టి ఇట్ ఈజ్ అండర్స్టూడ్. ఏమర్థమైంది మీకు? ది సోర్స్ ఆఫ్ ది డేటా ఈజ్ అక్యుములేటర్. నెక్స్ట్ ఇన్ 02. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాం. IN ఇన్ డేటా ఎంత తీసుకున్నాం 02. ఇందాకేమో స్టోర్ తీసుకుని 2400 మెమరీ అడ్రస్ తీసుకున్నాం, ఇక్కడేమో 02. కాబట్టి రీడ్ డేటా ఫ్రమ్ ది పోర్ట్ C. ఇక్కడ ఇన్ ఇన్స్ట్రక్షన్ అవుట్ ఇన్స్ట్రక్షన్స్కి మీరు నెక్స్ట్ మీకు యూనిట్లో వస్తుంది 8255. ఇది 8085. అలా కాకుండా మీకు నెక్స్ట్ యూనిట్లో 8255 ప్రోగ్రామబుల్ పెరిఫరల్ ఇంటర్ఫేస్ డివైస్ అని వస్తుంది లాస్ట్ యూనిట్లో. మీరు అక్కడ నేర్చుకుంటారు. అందులో 8255 కన్సిస్ట్స్ ఆఫ్ 3 పోర్ట్స్, పోర్ట్ A, పోర్ట్ B, పోర్ట్ C. కాబట్టి అక్కడ ఆ పోర్ట్ Cని కనెక్ట్ చేస్తాం. ఇన్ 02 అంటే ఏంటి? రీడ్ డేటా ఫ్రమ్ ది పోర్ట్ C. నెక్స్ట్ ఇన్కేమో DB కింద రాసేటువంటి ఆప్ కోడ్ ఫామ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ది కోడ్ ఫామ్. ఇన్ 02కి కోడ్ ఫామ్ రాస్తే 02 అనేదేమో డేటా యాస్టీజ్గా వేసాం. INకి ఏంటంటే DB అనేది ఆప్ కోడ్. అది మళ్ళీ మీరు ఆప్ కోడ్ షీట్లో చూసి నోట్ చేస్తారు. కాబట్టి ఇన్ 02కి కోడ్ ఫామ్ ఎంత? DB, 02. ఇది కూడా ఎగ్జాంపుల్ ఫర్ ది డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఇన్ దిస్ ఇన్స్ట్రక్షన్ 02 ఈజ్ ది అడ్రస్ ఆఫ్ ది పోర్ట్ C. ఆఫ్టర్ డిస్కస్ చేసుకుందాం మనం. పోర్ట్ C యొక్క అడ్రస్ ఎంత? 02. ఆఫ్ an IO port from where the data is to be read. Here it is implied that the destination is the accumulator. ఇక్కడ మనకి ఇంప్లైడ్ కనపడతలేదు మనకి డెస్టినేషన్ ఎంత. ఇన్పోర్ట్ అనేది అక్కడ అక్యుములేటర్లోకి రీచ్ అవుతుంది.
నెక్స్ట్ ది సెకండ్ బైట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ స్పెసిఫై ది అడ్రస్ ఆఫ్ ది పోర్ట్. అంటే ఇన్ 02 అనేది 2 బైట్ ఆఫ్ ఇన్స్ట్రక్షను. STA2400 అనేది 3 బైట్ ఆఫ్ ఇన్స్ట్రక్షను. అక్కడ 3 బైట్స్ ఉన్నాయి, ఎందుకని అలాగే 16 బిట్ అడ్రస్ కాబట్టి. కానీ ఇన్ 02 అనేది ఫస్ట్ బైట్ ఏమో ఎక్యుములేటర్ మనకి ఇంప్లైడ్ కనపడతలేదు. నెక్స్ట్ 02 అనేది సెకండ్ బైట్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ స్పెసిఫైస్ ది అడ్రస్ ఆఫ్ ది పోర్ట్ సి. పోర్ట్ సి అడ్రస్ ఎంత? 02. దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది 2 బైట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ 02. STA2400 is the 3 byte of instructions. These 2 instructions are example for the direct addressing mode. అంటే డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్లో మనము అడ్రస్ అనేది డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ విత్ ఇన్ ది ఇట్సెల్ఫ్గా తీసుకుంటాము. నెక్స్ట్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. సెకండ్ వన్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్. In register addressing mode, the operand is one of the general purpose registers. Register addressing mode లో ఆపరాండ్ అనేది జనరల్ పర్పస్ రిజిస్టర్లో ఒకటిని తీసుకుంటాం. జనరల్ పర్పస్ రిజిస్టర్ ఏంటి? BCDEHL. మనం బ్లాక్ డయాగ్రామ్లో నేర్చుకున్నాం. జనరల్ పర్పస్ రిజిస్టర్స్, స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటేనేమో BCDEHL. ఈచ్ రిజిస్టర్ కన్సిస్ట్స్ ఆఫ్ 8 బిట్ రిజిస్టర్. అలాగే మీకు స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అంటే ప్రోగ్రామ్ కౌంటరు, స్టాక్ పాయింటర్, అవి 16 బిట్ రిజిస్టర్స్. కాబట్టి ఈ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్లో ఎనీ వన్ ఆఫ్ ది ఆపరెండ్ అనేది వన్ ఆఫ్ ది జనరల్ పర్పస్ రిజిస్టర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ది ఆప్ కోడ్ స్పెసిఫైస్ ది అడ్రస్ ఆఫ్ ది రిజిస్టర్ ఇన్ అడిషన్ టు ది ఆపరెండ్ టు బి పర్ఫార్మ్డ్. ఎగ్జాంపుల్ చూడండి, మూవ్ A, B. ఇది డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్ నుంచి తీసుకున్నాం. మీకు ఇన్స్ట్రక్షన్ చూడగానే అది ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీకు అర్థమైపోవాలి. మూవ్ A, B అంటే ఏంటి? డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ మూవ్ ది కంటెంట్ ఆఫ్ రిజిస్టర్ B టు A అంటే B అనేది మనం జనరల్ పర్పస్ రిజిస్టర్ వన్ ఆఫ్ ది. B అనే రిజిస్టర్ పేర్లో ఉన్న కంటెంట్స్ అన్నీ ఎక్యుములేటర్లోకి మూవ్ చేస్తున్నాం. ఇక్కడ మూవ్ A, Bకి ఆప్ కోడ్ 78 ఇన్ ద ఇన్స్ట్రక్షన్ ఇన్ ది కోడ్ ఫామ్ 78. ఈ ఎగ్జాంపుల్లో అంటే మూవ్ A, B స్పెసిఫైస్ ది 78. ఈ 78కి స్పెసిఫై చేస్తుంది అంటే మీకు అంటే కోడ్ ఫామ్లో మూవ్ A, B ఈక్వలెంట్ ఫర్ ది బైనరీ కోడ్ 78. ఈ 78కి మనం బైనరీ ఫామ్ వేస్తున్నాం. చూడండి, బైనరీలో కన్వర్ట్ చేస్తున్నాం. In example, the opcode for move A, B. Move A, B is 78H. The operation to be performed, the opcode also specifies source and destination registers. The opcode 78H. 78 కి ఏమేసాం? కెన్ బి రిటర్న్ ఇన్ బైనరీ ఫామ్. 7కి ఎంత? 011. 011. 8కేమో 1000. అదేంటి మీరు 7కేమో 011, 8కేమో 1000. అంటే 78. 7ని 8ని మనం బైనరీలోకి కన్వర్ట్ చేసాం. అందులో ఫస్ట్ 2 బిట్స్ అంటే మూవ్ A, స్పెసిఫైస్ ది 011, 1, 3 zeros. ది నెక్స్ట్ 2 బిట్స్ దట్ ఈస్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వండి, లేదా రైట్ సైడ్ నుంచి రండి. రైట్ సైడ్ నుంచి 3 zeros. రైట్ సైడ్ ఏమండి? ఫస్ట్ 3 బిట్స్గా డివైడ్ చేయండి. ఫస్ట్ 3 బిట్స్ అంటే 3 zeros. నెక్స్ట్ 3 బిట్స్ అంటే 3 ones. లాస్ట్కి ఎన్ని మిగిలినాయి? 01 మిగిలింది. కాబట్టి ఫస్ట్ 3 zeros స్పెసిఫైస్ ది B. 111 స్పెసిఫైస్ ది A రిజిస్టర్ అంటే ఎక్యుములేటర్. ఫస్ట్ 3 zeros స్పెసిఫైస్ ది B రిజిస్టర్, 3 ones స్పెసిఫైస్ ది ఎక్యుములేటర్. లాస్ట్ రిమైనింగ్ బిట్స్ అన్ని 01. 01 స్పెసిఫైస్ ది మూవ్ ఆపరేషన్. మూవ్ మీన్స్ నిమానిక్, AB అనేదేమో ఆపరెంట్స్. కాబట్టి మూవ్ A, B ఈజ్ ఈక్వలెంట్ టు 78 అంటే 78ని మనం బైనరీలోకి చేంజ్ చేసుకుని అది మూవ్ స్పెసిఫైస్ ది 01 ఆపరేషన్. చూడండి,
next 2 bits, that is 01 for move operation, and the next 3 bits 111 are the binary code for register A, and the last 3 bits 00 are the binary code for register B. అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 3 బిట్స్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ 3 zeros స్పెసిఫైస్ ది బి, నెక్స్ట్ 3 ones స్పెసిఫైస్ ది ఏ, లాస్ట్కి 2 బిట్సే ఉంటాయి, 01 స్పెసిఫైస్ ది మూవ్. అలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఎగ్జాంపుల్. అలా మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అయినా తీసుకుని, అంటే రిజిస్టర్ తీసుకోవాలి. ఇన్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ అంటే ది ఆపరాండ్ ఈజ్ వన్ ఆఫ్ ది జనరల్ పర్పస్ రిజిస్టర్. అది ఇంపార్టెంట్ డెఫినేషన్ నోట్ రాసి మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ అనేది మీరు ఏదైనా తీసుకోవచ్చు. మూవ్ ఏ కామా సి, లేకపోతే మూవ్ ఏ కామా డి, ఏదో ఒకటి వన్ ఆఫ్ ది రిజిస్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసి దానికి ఆప్ కోడ్ రాసి ఆప్ కోడ్ని ఏది స్పెసిఫై చేస్తుందా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఫోర్త్ వన్ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఇందులో మనం తీసుకునే రిజిస్టర్ పెయిర్ని తీసుకుంటాం, ఇమీడియట్గా తీసుకుంటాం. ఇన్ దిస్ మోడ్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్ ది అడ్రస్ ఆఫ్ ది ఆపరాండ్ ఈజ్ స్పెసిఫైడ్ బై ఏ రిజిస్టర్ పెయిర్. ఇంతకు ముందేమో రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్లో ఓన్లీ వన్ ఆఫ్ ది రిజిస్టరే తీసుకున్నాం. ఇక్కడ రిజిస్టర్ పెయిర్ వచ్చేసరికి 16 బిట్ అడ్రస్ అవుతుంది. అక్కడ రిజిస్టర్ అంటే ఓన్లీ 8 బిట్టే రిజిస్టర్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 8 బిట్స్. రిజిస్టర్ పెయిర్ మీన్స్ 16 బిట్. ఎగ్జాంపుల్స్ LXIH, ఇక్కడ ఇండైరెక్ట్ అంటున్నాం కాబట్టి ఐ అనేది తీసుకుంటాం. LXI స్పెసిఫైస్ ది ఇండైరెక్ట్. రిజిస్టర్ పెయిర్ కాబట్టి హెచ్ మీన్స్ HL పెయిర్. LXIH 2500H అడ్రస్ లొకేషన్ మనం 25 తీసుకున్నాం. లోడ్ HL పెయిర్ విత్ 2500H. ఇక్కడ మూవ్ ఏ కామా ఎమ్, మూవ్ ది కంటెంట్ ఆఫ్ మెమరీ లొకేషన్ హూజ్ అడ్రస్ ఈజ్ ఇన్ HL పెయిర్ ఇన్ ఎక్యుములేటర్. నెక్స్ట్ హాల్ట్ అంటే ఫస్ట్ మనం లోడ్ చేస్తున్నాం. HL పెయిర్ని మనం 2500Hతో లోడ్ చేసి నెక్స్ట్ ఆ మెమరీలో ఉన్నది, అంటే మెమరీ మనం 2500Hతో HL పెయిర్ లోడ్ చేసాం మెమరీలో. నెక్స్ట్ ఆ మెమరీలో ఉన్న లొకేషన్ని 2500 లోడ్ చేసిన దాన్ని మనం ఎక్యుములేటర్లోకి మూవ్ చేస్తాం. నెక్స్ట్ హాల్ట్, స్టాప్ అయిపోద్ది. అంటే రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్కి ఒక ప్రోగ్రామ్ రాసాం. ఫస్ట్ది ఏంటి, LXIH 2500, నెక్స్ట్ మూవ్ ఏ కామా ఎమ్, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి హాల్ట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ HL పెయిర్ని 2500తో మనము లోడ్ చేసి నెక్స్ట్ ఆ లోడ్ చేసింది ఎక్యుములేటర్లోకి మూవ్ చేసి నెక్స్ట్ హాల్ట్, స్టాప్. అంతవరకు చేస్తే మనకి రిజిస్టర్ మనం అడ్రసింగ్ మోడ్కి అది ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇన్ ది అబోవ్ ప్రోగ్రామ్ ది ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏ కామా ఎమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్. ఫర్ దిస్ ఇన్స్ట్రక్షన్ ది ఆపరాండ్ ఈజ్ ఇన్ ది మెమరీ. అంటే మూవ్ ఏ కామా ఎమ్, ఇందులో ఆపరాండ్ ఏంటి, మెమరీ తీసుకున్నాం. ఆ మెమరీలో మనం ఏముంది, HL పెయిర్ని తీసుకున్నాం. ఆ HL పెయిర్లో 2500 అనే అడ్రస్ని మనం లోడ్ చేసాము. ఇది రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. నెక్స్ట్ వన్ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. ఫోర్త్ వన్ ఇమీడియట్. In this mode of addressing, the operand is specified within the instruction itself. ఇక్కడ కూడా మూవ్ ఇమీడియట్ కాబట్టి ఇమీడియట్ అడ్రస్ అని తీసుకుంటాము. ఇక్కడ కూడా ఐ స్పెసిఫైస్ MVI A,05. In this mode of addressing, the operand is specified within the instruction itself. Example, move immediate A,05 అంటే మూవ్ 05 డేటా ఏం తీసుకున్నాం, ఇమీడియట్ డేటా 05. ఈ 05 అనే దాన్ని ఎక్యుములేటర్లోకి మూవ్ చేస్తాం, అంటే ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ మూవ్ ఇమీడియట్ ఏ కామా డేటాకి ఆప్ కోడ్ ఎంత 3E, 05 అనేది డేటా. ది ఇన్స్ట్రక్షన్ ఇన్ ది కోడ్ ఫామ్. మీరు ఈ కోడ్స్ మీకు తెలియదు కాబట్టి థియరీ క్వశ్చన్లో రాసేటప్పుడు మీరు ఈ కోడ్ను రాయవసరం, జస్ట్ ఇన్స్ట్రక్షన్ రాస్తే సరిపోద్ది. అదే మీరు ల్యాబ్లో ప్రాక్టికల్ చేసేటప్పుడు మాత్రం ఆప్ కోడ్ షీట్స్ ఇస్తారు మీకు, దాన్ని బట్టి మీరు కోడ్స్ అన్నీ మీరు చూసి నోట్ చేయొచ్చు. థియరీ ఎగ్జామ్లో జస్ట్ ఎగ్జాంపుల్ రాస్తే సరిపోద్ది. అంటే మూవ్ ఇమీడియట్ A,05
మూవ్ 05 ఇన్ రిజిస్టర్ ఏ అంతవరకు రాస్తే సరిపోద్ది. కోడ్ ఫామ్ అనేది 3 గుర్తుంటే రాయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఇది ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్. నెక్స్ట్ వన్ ఇంప్లిసిట్ అడ్రసింగ్ మోడ్. There are certain instructions which operate on the content of the accumulator. There are certain instructions which operate on the content of the accumulator. Such instructions do not require the address of the operand. అంటే కొన్ని చాలా ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆపరేట్ ఆన్ ది కంటెంట్ ఆఫ్ ది అక్యుములేటర్. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ డు నాట్ రిక్వైర్ ది అడ్రస్ ఆఫ్ ది ఆపరెండ్. అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్కి మనం అడ్రస్ని స్పెసిఫై చేయం, దాన్ని ఇంప్లిసిట్ అడ్రసింగ్ మోడ్ అంటాం. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఆపరేట్ అవ్వాలంటే మనం కంటెంట్ ఏం తీసుకుంటున్నాం, అక్యుములేటర్ తీసుకుంటున్నాం. కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ డు నాట్ రిక్వైర్ ది అడ్రస్ ఆఫ్ ది ఆపరెండ్. అడ్రస్ని మనం స్పెసిఫై చేయు. అలా చేయకుండా ఉన్న వాటిని మనం ఏమంటాం, ఇంప్లిసిట్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సిఎంఏ, అక్కడ మనకి ఆపరెండ్ అనేది స్పెసిఫై చేస్తుందా, లేదు. సిఎంఏ అంటే ఏంటి, కాంప్లిమెంట్ ది అక్యుములేటర్. కాబట్టి అక్కడ ఏ అనేది మనకి ఇంప్లిసిట్ అయినా కాంప్లిమెంట్. ఇప్పుడు ఆర్ఏ అక్కడ ఆపరెండ్ మనకి స్పెసిఫై చేయట్లా, అంత ఓన్లీ నిమానిక్కే ఉంది. అలాంటి టైప్ ఆఫ్ అడ్రస్ని ఏమంటారు, ఇంప్లిసిట్ అడ్రసింగ్ మోడ్. అంటే డు నాట్ రిక్వైర్ ది అడ్రస్ ఆఫ్ ది ఆపరెండ్. ఆపరెండ్లో మనకు అక్కడ ఏమీ కనపడదు, ఆపరెండ్లో ఖాళీగా ఉంటుంది, డు నాట్ రిక్వైర్. అలాంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని ఇంప్లిసిట్ అడ్రసింగ్ మోడ్ అంటాం. ఎగ్జాంపుల్స్ సిఎంఏ, ఆర్ఏఎల్, ఆర్ఏఆర్. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీకు తెలిసినవే. పైన మీరు నేర్చుకున్న ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్న ఇన్స్ట్రక్షన్స్ గుర్తుంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఏ టెక్నిక్స్ని యూజ్ చేస్తే ఏ టైప్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్ అనేది మీకు గుర్తుపెట్టుకోవచ్చు. సిఎంఏ అనేది ఏంటి, సిఎంపి అంటే కంపేర్, సిఎంఏ కాబట్టి కాంప్లిమెంటు, ఏ మీన్స్ అక్యుములేటర్ అంటే అక్యుములేటర్లో ఉన్న కాంపోనెంట్స్ని కాంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ ఆర్ఏఎల్ రొటేట్ అక్యుములేటర్ లెఫ్ట్, ఆర్ఏఆర్ రొటేట్ అక్యుములేటర్ రైట్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఇంప్లిసిట్ అడ్రసింగ్ మోడ్. అంటే డు నాట్ స్పెసిఫై ది ఆపరెండ్. ఆపరెండ్లో మనం ఏం స్పెసిఫై చేయట్లా, కానీ ఇది ఎక్కడ ఆ కంటెంట్ ఏంటి, అక్యుములేటర్ మీద మనం అప్లై చేస్తాం. ఇది ఇంప్లిసిట్ అడ్రసింగ్ మోడ్. మొత్తం ఎన్ని టైప్స్ నేర్చుకున్నాం, ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, సెకండ్ వన్ ఈజ్ రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్, థర్డ్ వన్ ఈజ్ రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, ఫోర్త్ వన్ ఈజ్ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఇంప్లిసిట్ అడ్రసింగ్ మోడ్. అంటే మనం ఇన్స్ట్రక్షన్స్లో మనం ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేస్తామో ఆ టెక్నిక్స్నే డిఫరెంట్ అడ్రసింగ్ మోడ్స్గా మనం డిఫైన్ చేస్తాము. దీంతో మీకు ఈ అడ్రసింగ్ మోడ్స్తో మీకు ఈ యూనిట్ కంప్లీట్ అయ్యింది, ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ ఈ రెఫరెన్స్ బుక్స్, ఈ యూనిట్ అంతా ఫాలో అయ్యే రెఫరెన్స్ బుక్స్ ర్యామ్ అండ్ మాధుర్. నెక్స్ట్ ఇందులో ఎక్కువగా మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఎగ్జామ్లో మీకు ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఎస్ఎస్కి ఇవి యూజ్ అవుతాయి. డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8085 అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ బ్లాక్. అలా ఎక్స్ప్లెయిన్ ది డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్, ఎనీ వన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ లైక్ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆర్ ఐఓ అండ్ మిషన్ కంట్రోల్, బ్రాంచ్ కంట్రోల్, అలా ఏదైనా ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ని ఎస్ఏగా అడగచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8085, ఈరోజు చెప్పుకునే టాపిక్. ఈ 3 క్వశ్చన్స్ ఎస్ఎస్కి అడగటానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది పిన్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఈచ్ పిన్. ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఈ 4 క్వశ్చన్స్ మీకు ఎక్కువగా ఎస్ఏకి డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అడుగుతున్నారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలా ఏదైనా అడగచ్చు, ఎక్కువ అర్థమెటిక్ లాజికల్ ఏమో షార్ట్ ఆన్సర్స్కి అడగచ్చు ఎక్కువగా. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ ది రిజిస్టర్స్, ఓన్లీ రిజిస్టర్స్ గురించి డిస్కస్ చేయమంటారు. అలా కాకుండా ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 పిన్స్, ఒక పిన్ డయాగ్రామ్లో ఉన్న అన్ని పిన్స్ అడగకుండా ఎనీ 4 పిన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అలా కాకుండా మీకు ఏఎల్ఈ ఎక్స్ప్లెయిన్ ది ఏఎల్ఈ ప్రోగ్రామ్ స్టోర్ ఎనేబుల్, రీడ్ బారు, రైట్ బారు, అలా ఎనీ పిన్స్ 4 పిన్స్ అని అడగచ్చు, లేకపోతే వాళ్ళే మెన్షన్ చేయొచ్చు పిన్స్, అది షార్ట్ ఆన్సర్స్కి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది అర్థమెటిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ బ్రీఫ్లీ, అలాగే లాజికల్ గ్రూప్ అడగచ్చు. ఏదైనా షార్ట్ ఆన్సర్స్ కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని అడుగుతారు. జంప్ అండ్ కాల్ ఇన్స్ట్రక్షన్స్, ఇవి ఎక్కువగా షార్ట్ ఆన్సర్స్కి.
మీకు అడగటానికి అవకాశం ఉంది. దీంతో మీకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. ఈ బుక్స్ రెఫరెన్స్ బుక్స్ ఈ ఫాలో అయ్యి ఈ క్వశ్చన్స్ కూడా ఇలా ఫ్రేమ్ చేసి అడగచ్చు. నెక్స్ట్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. జాగ్రత్తగా మీరు ఫస్ట్ యూనిట్లో మీకు 7 క్వశ్చన్స్ వచ్చినాయి. బ్లాక్ డయాగ్రామ్, పిన్ డయాగ్రామ్, 5 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, బ్లాక్ డయాగ్రాము, పిన్ డయాగ్రాము, 5 టైప్స్, 7 మొత్తం అడ్రసింగ్ మోడ్స్ 8 క్వశ్చన్స్ ఉన్నాయమ్మ. ఫస్ట్ యూనిట్లో 8 క్వశ్చన్స్. ఒక నోట్స్ పెట్టుకుని ఏ పేపర్కి ఆ పేపర్ సపరేట్గా నోట్స్ పెట్టుకోండి. నోట్స్ పెట్టుకుని మన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్కి ఒకటి, మైక్రో ప్రాసెసర్ సపరేట్ నోట్స్ పెట్టుకుని నోట్ చేసుకుంటూ చదవండి, ఫాలో అవ్వండి.